లోపల వాళ్ళు కనుక అంటే సాంకేతికంగా ఏదైనా కొట్టుకోవడం జరిగిందా, ఎవరైనా సాంకేతికంగా ఈ టెక్నికల్ గా దాన్ని డిఫ్యూజ్ చేశారా, ఆ కోణం అట్లా ఉంచితే ఫిజికల్ గా ఏదైనా జరిగింది అంటానికి కొంత తక్కువ అవకాశాలే ఉన్నాయన్నది అధికారులు చెప్తున్నట్టనమాట, పోలీసులు కూడా చెప్తున్నట్టనమాట. ఎందుకంటే హైజాక్ చేయాలంటే కూడా ఫ్లైట్ ని ఒకవేళ హైజాక్ చేయాలంటే ఇది కొంత ఎగిరిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత వేరే సిటీకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం నేపాల్ నుంచి వచ్చినటువంటి విమానాన్ని ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని కాందహార్కి మళ్లించడం అది మనం చూసాం. అట్లా ఆ విధంగా మళ్లిస్తారు తప్పితే ఒకవేళ హైజాకర్స్ వాళ్ళు ఒకవేళ పేల్చుకోవాలనుకున్నా మొత్తం విమానాన్ని పేల్చేయాలన్నా కూడా పైకి ఎగిరిన తర్వాత కొంతసేపు తర్వాత పేలుతుంది. కానీ ఇది సాంకేతిక కారణాల వల్లనే కిందకి దిగుతూ మేడే కాల్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇట్లా హైజాకర్స్ లేకపోతే వేరే ఎవరైనా ఉగ్రవాదులు ఉంటే మేడే కాల్ ఇవ్వరు, అత్యవసరంగా దిగాల్సినటువంటి పరిస్థితి, అత్యవసర పరిస్థితి అనేది దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటేనే సాంకేతిక కారణాలతోనే దిగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మేడే కాల్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే రాదు. ఒకవేళ అట్లాగే వీళ్ళున్నారు కాబట్టి దిగాలంటే రన్వే పైకి వచ్చి దిగి ఉండేవాళ్ళు. అక్కడ మేడే కాల్ వేరే ప్లేస్ లో మేడే కాల్ ఇవ్వడానికి అవకాశం లేదన్నది అధికారులు చెప్తున్నట్టు. ఏమైనప్పటికీ ఆ యాంగిల్లో కూడా అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏ ఒక్క చిన్న అవకాశం కూడా వదులుకోవట్లేదు భద్రతా దళాలు. అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీజ్ ఫైర్ అయిన తర్వాత అక్కడ ఆపరేషన్ సింధూర్లో సుమారు 100కు పైగా తీవ్రవాదులు కూడా చంపిన తర్వాత 3 తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి తీవ్రవాదులు మరణించిన తర్వాత ఇటువంటి ఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతోనే ఈ బోర్డర్ ఏరియాస్ లో బోర్డర్ స్టేట్స్ ఏవైతున్నాయో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా క్రమంగా ఈ యొక్క డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి, మాక్ డ్రిల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ డిఫెన్స్ డ్రిల్స్ కూడా జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి అయితే అలర్ట్ గానే ఉన్నారు. సెక్యూరిటీ కూడా అంటే విమానాశ్రయాల్లో సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉంది. సో లోపలికి ఈ ఉగ్రవాదులు వెళ్లటానికి పాసిబిలిటీస్ కూడా తక్కువగానే ఉన్నాయి. మేజర్ గా అహ్మదాబాద్ లాంటి సిటీ, అది బీజేపీ రూల్డ్ సిటీలో ఈ యొక్క అదానీ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ యొక్క ఎయిర్పోర్ట్ కూడా అదానీ గ్రూప్ కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్. సో ఆ అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్ లో ఎవరైనా ఉగ్రవాదులకి ఆయుధాలతో లోపలికి వెళ్ళడానికి, పేలుడు పదార్థాలతో లోపలికి వెళ్ళడానికి సహకరించుంటారా అంటే కొంత రిమోట్ ఛాన్సెస్ అనే మనం చెప్పొచ్చు శంకరి. కాబట్టి ఆ యాంగిల్లో కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు అక్కడ శకలాలను తొలగించి ఇంకా వాళ్ళని బయటికి తీసే ప్రయత్నాలే చేస్తున్నారు. హాస్పిటల్స్ అన్ని కూడా బిజీగా ఉన్నాయి. కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, విజయ రూపాని మాజీ ముఖ్యమంత్రి, ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు, ఎన్నో గొప్ప పథకాలను కూడా ప్రవేశపెట్టారు. కాబట్టి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ, అమిత్ షా కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.